అందమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో రైతోత్సవ ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ శాసన మండలి గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ అంగర రామ్మోహన్ రావు గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారికి స్వాగతం సుస్వాగతం. ఈ ఒకే వరుసలుగా రండి సార్. ఓల్డ్ స్టూడెంట్స్ మేడపాటి నాగిరెడ్డి గారిని అవసరం కోరుతున్నాం. అంబళ్ళ అప్పాయమ్మ భాస్కర్ రావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. షేక్ అబ్దుల్ రజాక్ గారు వచ్చి ప్రోగ్రాం చేస్తారు. దాని ఓల్డ్ స్టూడెంట్స్ రావాలి. గుంటూరు వాణిపిత్రాజు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీ గొప్ప నాగేశ్వరరావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. మన ఏఎంసీ చైర్మన్ పెనుగొండ శ్రీ సానపోయిన గోపాలకృష్ణ గారు వారు ఎప్పుడొస్తే అప్పుడు వారిని ఆహ్వానిద్దాం. ఎక్స్ చైర్మన్ ఏఎంసీ ఆచంట శ్రీ కర్రి రాధాకృష్ణారెడ్డి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారికి శ్రీనివాస్ గారు ఒకే యశ్వంత్ రెడ్డి గారిని కమిటం నీటి ఒకే నందివాసులు కోరుతున్నాం. కె వెంకటరెడ్డి గారు వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారు ఎప్పుడొస్తే అప్పుడు వారిని వేదికకి రావడం జరుగుతుంది. తదుపరి సౌరవ్ పుష్ప గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. తదుపరి కవిటు ఎంపీటీసీ 2 పిల్లా యామిని గారు వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సిహెచ్ సూర్య కుమార్ గారు రావాలి, వచ్చి బొకేనా చేయాలి. వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. చప్పట్లతో మారుమోగాలి. వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారిని వేదిక సాధారణంగా సత్తి వెంకట సీతారామరెడ్డి గారు గారిని వారికి శ్రీ గుట్టముఖ సూర్యనారాయణ రాజు గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. వారికి శ్రీ కోటమంచులు మండల ప్రెసిడెంట్ గారు ఎదర సీట్లు ఇచ్చి వెనకాల కూర్చోండి. పెద్దవాళ్ళు మనం వాలంటీర్స్ అరేంజ్ చేస్తాం, వాళ్ళందరూ కామ్గా ఉండేలా చూడాలి. మరి అతిథులను పిలిచే మన పౌడూరు మండలి ఎంఆర్ఓ మన ఎంపీడీఓ గారు ఎంకే ప్రసాద్ గారు, ఎంఆర్ఓ శ్రీ కె శ్రీరమణ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ టి సత్యానంద గారు, మన పోడూరు ఎస్ఐ కె రామకృష్ణ గారు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పెచ్చే సత్యనారాయణ ప్రసాద్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారు స్వామి గారు వేదికకు వచ్చి ఉపాధ్యాయులు గారు సాధారణంగా సభా కార్యక్రమాన్ని వేదికకు రావాలి. శ్రీ మేడపాటి ఉన్నత పాఠశాల భాస్కర్రావు గారు, అలాగే గుంటూరు వాణిపతిరాజు గారు, మన ఎంపీటీసీ రావు గారు, సానపాని గోపాలకృష్ణ గారు, కర్రి రాధాకృష్ణారెడ్డి గారు, కర్రి వెంకటరెడ్డి గారు, కర్రి శ్రీనివాసరెడ్డి గారు అందరి చేత కూడా జ్యోతిపూజల కార్యక్రమం జరుగుతుంది.
విద్యను అందజేసి ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు సరస్వతి ఆరు పేరైన రామారెడ్డి ఉన్నత పాఠశాల పూర్వం 1906 అక్టోబర్ 6వ తేదీన ఈ పాఠశాల మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కేవలం పాఠశాల ఉన్నత స్థాయికి ఎదిగి 1992 సంవత్సరాన ఉన్నత పాఠశాలగా ఉద్గోన్నతి చెంది నేటికి 25 బ్యాచ్లు 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని స్వర్ణోత్సవం రజతోత్సవం జరుపుకోవడానికి అంగరంగ వైభవంగా ముస్తాబు చెంది ఈ రోజున రజతోత్సవ వేడుకలకు సిద్ధమైన మన పాఠశాల జిల్లాలోనే ఒక మచ్చుతనక అనటంలో అతిశయోక్తి లేదు. గ్రామస్తుల సహకారంతో అడుగడుగున దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో మందికి విద్యాదానం చేసిన ఈ పాఠశాల ప్రభుత్వ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతూ అనేక విషయాలను సాధించింది. గ్రామస్తుల కృషి ఫలితంగా ఓఎన్జీసీ వారు విద్యార్థులకు బెంచెస్ అండ్ డెస్క్స్ బహుకరించి ఉన్నారు. ఓఎన్జీసీలో పనిచేస్తున్న శ్రీ జనార్దన్ రెడ్డి గారి కృషి ఎంతో అభినందనీయం. ఆయనకు కూడా మనం కరతాళ కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే తనకు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా శ్రీ గర్రి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, వారి కార్యదర్శి పుట్ట రామచంద్రరావు గారు పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి పరిశుద్ధమైన నీరుని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలియజేసుకుందాం. అలాగే 2014-15 అలాగే 15-16 సంవత్సరాల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా అవార్డులు కూడా గౌరవ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ అంగార రామ్మోహన్ గారు, అదే మాదిరిగా వేదికలు అందించినటువంటి రాజకీయ రంగ, సామాజిక రంగ, సేవా రంగ ప్రముఖులందరికీ నా అభివందనం. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ 25వ సంవత్సరపు వేడుకలు జరుపుకోవడానికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఎత్ర వాణీ పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ విద్య పూజించబడుతుందో, ఎక్కడ ఉపాధ్యాయుడు గౌరవించబడతాడో, ఎక్కడ విద్యాలయాలు స్థాపించబడతాయో అక్కడ దేవతలు నివసిస్తారు అనేటువంటిది ఆర్యో. వారికి కారకులైనటువంటి ప్రతి కార్యకర్తకి, కర్మాంతికులకు, కణకులకు, గణకులకు అందరికీ కూడా ప్రతి ఒక్క నా పేరు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశాన్ని మనకు వివరించినటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే రామ్మోహన్ రావు గారు, అలాగే హరి రాధాకృష్ణారెడ్డి గారు, అలాగే డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎంపీపీ గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ఆయనకి చిరు సన్మానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. రండి.
గ్రామస్తులకు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జెడ్పీటీసీలు నాగేశ్వరరావు గారికి, ఏఎంసీ చైర్మన్ సానపల్లి గోపాలకృష్ణారెడ్డి గారికి, డాక్టర్ మన శ్రీనివాసరెడ్డి గారికి గౌరవులు, అలాగే గౌరవులు డాక్టర్ కరి రాధాకృష్ణారెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, పేరెడ్డి గారికి, పుష్ప గారికి, యామని గారికి ఎంపీటీసీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గోపాలకృష్ణ వీళ్ళందరికీ కూడా ఆ పేరు చెప్ప మా సూర్యనారాయణ గారు కూడా ఉన్నారు, వీరందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రజతోత్సవాలు హై స్కూల్లో ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ హై స్కూల్కి ఈవేళ ఘనంగా 25 సంవత్సరాలు నిండినటువంటి 25 బ్యాచ్లు 10th క్లాసులు పంపి ఈవేళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. మొన్న నాగేశ్వరరావు గ్రామపత్రం కూడా వచ్చి జిల్లా కలెక్టర్ కూడా ఆహ్వానించారు. ఆయన బిజీ వల్ల నేను రాలేదని చెప్పారు. ఏదేమైనా ఈ యొక్క కోడూరు సమితిలో ఈ యొక్క విలేజ్ కవిటి విలేజ్ అంటే బాగా రాజకీయ చైతన్యమైనటువంటి విలేజ్. ఈ గ్రామంలో ఒక చక్కని హై స్కూలు నడుపుకోవడం, ఎంతోమంది విద్యార్థుల్ని ఇక్కడి నుంచి తయారు చేసి ఉత్తమ విద్యార్థులుగా తయారు చేసినటువంటి హై స్కూల్ ఘనత గురించి కూడా చెప్పడం జరిగింది. సర్వే లెక్కలో చెప్పారు 21% సరైనటువంటి విద్యకు కానీ సరైనటువంటి త్రాగునీరు లేని అనుభవిస్తున్నారు 21% మంది ప్రజలని ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చారు. అంటే సరే అసలు కనీస విద్య కోసం కూడా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ఇంకా కొన్ని వర్గాలు ఎడ్యుకేషన్ దూరంగా ఉన్నాయి, పేదరికం మనకి అలా పీడిస్తుంది. అందుచేత ఇవన్నీ కూడా ముందుకెళ్ళాలంటే ఒక ప్రభుత్వమే కాదు ప్రజల యొక్క సహకారం ఉండాలి. ఈ గ్రామంలో ఇంత ఏదేమైనా భవిష్యత్తులో ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలి. ఈ కాలేజీలో ఈ స్కూల్స్లో ఈ యొక్క విద్యార్థులు బాగా ఉన్నత స్థితికి చేరుకోవాలని సందర్భంగా మీ అందరూ నేను భీమవరం వెళ్ళాలి కనుక ముందు టైం అడిగి తీసుకుని నేను మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు. మన గౌరవనీయులు శ్రీ ఎంపీటీ వెంకటరెడ్డి గారు వెంటనే స్పందించి నేను ఇస్తా అని చెప్పారు. ఈరోజు వెంటనే వారు మన బ్యాంక్ వెళ్ళి చెక్ పట్టుకొచ్చారు. వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆ చెక్ని కర్రి రాధాకృష్ణారెడ్డి గారి ద్వారా ఎమ్మెల్సీ గారికి ఇవ్వగా కోరుతున్నామండి. రాధాకృష్ణారెడ్డి గారి ద్వారా ఎమ్మెల్సీ గారికి ఇవ్వగా కోరుతున్నామండి. మన కంట్రిబ్యూషన్గా ఇవ్వడం జరిగిందండి. మిగతా 1,50,000 రూపాయలు ప్రభుత్వం వారు ఇస్తారు. ఈ 25,000 రూపాయలతోటి ఆ 1,50,000 కూడా శాంక్షన్ అవుతుంది రేపే. వారికి ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులకి 10,000 రూపాయలు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వారు బహుమతిగా ఇస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మరి ఈ చెక్ తోటి మన పాఠశాలకి డీజిల్ క్లాస్ రూమ్ ఏర్పాటు జరిగిందండి. కార్యక్రమం తర్వాత ఎమ్మెల్సీ గారు నిష్క్రమిస్తారు. ఎంబి మహాలక్ష్మి గారు ఈ స్కూలు ఇక్కడ ఏర్పడటానికి ప్రధానమైన కారకులు. ఆవిడ టైంలోనే ఈ స్కూల్ బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 31/12/2007 సంవత్సరం వరకు విశేషమైన కృషి చేసి స్కూల్ అక్కడి నుంచి ఇక్కడికి మారడానికి ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి. ఆవిడని కోరుతున్నాం. ఓం సహస్రశీర్షః పురుషః సహస్రాక్ష సహస్రభాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం. ఇప్పుడు మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గుంటూరు వాణి గారు ఈ కౌటు గ్రామంలో ఉండి ఈ ఏరియాలోనే ఉండి ఒకటే మాట వినపడుతుంది. మేడపాటి పరశురామరెడ్డి గారి జిల్లా పరిషత్ పాఠశాలలో వేడుక జరుగుతుంది. మరి మీరందరూ ఒకటి ఆలోచించండి, మేడపాటి పరశురామరెడ్డి గారు అని ఎన్నిసార్లు ఆయన్ని కీర్తించుకుంటున్నారంటే మరి ఎందుకని ఒక చిన్న ఆలోచన ప్రతి వారి మనసులో రావాలి. మనం కూడా వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేం. ఒక మనిషి ఆయన ఏం తీసుకెళ్ళాడు, ఆయన చేసిన దానం వల్ల ఆయన కూడా ఒక కీర్తిని తీసుకెళ్ళాడు. ఆయనకు ఉన్న దాంట్లో ఇవాళ ప్రజలకు ఇవాళ ఉపయోగపడిన గ్రామానికి ఎన్నో దానాలు చేశారు. మనిషి కూడా ఏది రాదు, వారు చేసిన త్యాగము దానము అన్న వాటి వల్ల కీర్తి కూడా వస్తుంది, కానీ ఏది మనకు కూడా రాదు. అందుకని పెద్దలు చెప్పేవారు మన సంపాదించే దాంట్లో ఎంతో కొంత కొద్ది దాన కార్యక్రమాలు కానీ ఇటువంటి వాటికి మనం ఖర్చు చేస్తూ ఉండాలి. అలా చేసినట్లయితే ఆయన వెళ్ళిపోయినా ఈరోజు ఆయన కీర్తించుకుంటున్నాం. ఎవరూ శాశ్వతం కాదు ఈ భూమి మీద.
మరి గురు సమయాల్లో మన ఎక్స్ మార్కెట్ చైర్మన్ రాధాకృష్ణ రెడ్డి గారికి, అలాగే మన మరి మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గురుపతి సూర్యరాజు గారికి, అలాగే కోఆపరేటివ్ మా బావగారు ఏంటి సానపడికి, అలాగే ఎంపీటీ సభ్యులు వల్లి గారికి గారు, మరి ఈ స్కూలు మరి తీర్చిదిద్దడంలో కానీ విద్యార్థులను సైతం చేయడంలో కానీ మన కుక్క వెంకటేశ్వర గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులకు, మరి పేరెంట్స్కి, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి మన స్కూల్ గురించి మరి చాలామంది పెద్దలు చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే మరి రాధాకృష్ణ రెడ్డి గారు మరి స్కూల్కి ఎల్ఐ సేవ చేసి మరి ఆయన 10 లక్షల రూపాయలు ఎరాలు ఇవ్వటం, అలాగే పరశురామ రెడ్డి గారు మరి ఈవేళ కళ్యాణ మండపం కానివ్వండి, పశువుల హాస్పిటల్ కానివ్వండి, అక్కడ కళ్యాణ మండపం మన శివాలయం దగ్గర కళ్యాణ మండపం, అలాగే మరి చాలా సేవలు అందించారు. మరి ఆయనకి మనం మరి ఎలా జోహార్లు అర్పించుకోవాలి. ఎందుకంటే మరి విద్య గురించి అలాగే గ్రామం గురించి పట్టించుకున్న వారు ఈ మధ్యకాలంలో తక్కువ ఉంటారు. కానీ ఆయన ఎంతైనా మరి విరాళం ఇచ్చిన దాతగా ఉంటాం. 25వ వార్షికోత్సవానికి వేదికన అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన ఈ గ్రామ ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మరి ముఖ్యంగా ఏ కుటుంబం కానీ ఏ గ్రామం కానీ విద్యాపరంగా అభివృద్ధి చెందిందో అక్కడ వారు ఆర్థికంగా కానీ, తెలివితేటల్లో కానీ, రాజకీయంగా కానీ అభివృద్ధి చెందుతారని నా ప్రగాఢ నమ్మకం. మరి ఇలాంటి వేదిక, ఇలాంటి వాతావరణం కారణమైనటువంటి పరశురామరెడ్డి గారు ఆ రోజుల్లో విద్య మీద వెళ్ళి ప్రేమతో ఎంత విలువైన భూమిని ఆయన ఇవ్వడం, వారి యొక్క కుటుంబాన్ని నేను అభినందిస్తూ, అట్లాగే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే పూర్వ విద్యార్థులుగా కానీ గ్రామ ప్రజలుగా కానీ మీరు ఎన్నో ఇంచుమించు వారం 10 రోజులు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం, వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కారణం ఏంటంటే ముఖ్యంగా విద్యావస్థ అనేది ఇప్పుడు హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ సామాన్యుల స్కూల్స్ అయిపోయినాయి. కాబట్టి కిక్కిరిసిలో చదువులు చదువుతున్నాం, యాంత్రికంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు పట్టిస్తున్న అక్కడికే మోసి రేవు ముచ్చలు అయినా ఒక పల్లెటూరులో ఒక పాయిలో ఉండి ఈ దేశం మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకోగలిగాడు ఐఏఎస్లో. ఇవాళ రాష్ట్రం ఎంతో విద్యాపరంగా అభివృద్ధి జరుగుతుంది. మన ఆంధ్రాలో కలిసి ఉండగానే, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండగానే మేడపాటి పరశురామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క రజతోత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించినటువంటి పూర్వ విద్యార్థులు 50 మందికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కృతులు తెలియజేస్తూ, మరి ఈ స్కూల్ని ఈ విధంగా తీర్చిదిద్దడంలో మరి ఎంతో ప్రధాన పాత్ర వహించినటువంటి పరశురామరెడ్డి గారికి, రాధాకృష్ణారెడ్డి గారికి, పరశురామరెడ్డి గారిని మనం స్మరించుకోవాలి. రాధాకృష్ణారెడ్డి గారి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మేము నా శ్రీమతి సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ స్కూల్స్ 4th బ్యాచ్ నుంచి 8th బ్యాచ్ వరకు అప్పట్లో సత్యనారాయణరాజు గారు, తర్వాత జయలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు కూడా హెచ్ఎంగా ఉండటం జరిగింది. ఆ సమయంలో అంటే సందర్భోచితం కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. విద్యా వాలంటీర్లను గవర్నమెంట్ జూలై నెలలో నియమించేది, ఏప్రిల్ నెల వరకు జీతాలు ఇవ్వడం జరిగేది. కేవలం 800 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగేది. దీనికి ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే సత్యనారాయణరాజు గారు. చూడండి కుక్కల వెంకటేశ్వరరావు గారు, హెచ్ఎం గారు, వారి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీ మేడపాటి పరశురామరెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల 25 వసంతాలు పూర్తి చేసుకుని రజతోత్సవ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు,
మరియు ప్రస్తుతం చదువుతున్నటువంటి బాలబాలికలకు కూడా అందరికీ శుభాశీస్సులు. మరి ఆనాడు 25 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల వర్గోన్నతిలో అంటే యూపీ స్కూల్ నుండి హై స్కూల్ చేయడంలో మరి నేను కూడా కొద్దిగా భాగస్వామిని, అంటే శ్రమ, నేను సేవలు అందించడం జరిగింది. మరి పరశురామరెడ్డి గారు ఈ పాఠశాల ఏర్పాటుకు స్థలం ఇస్తే శ్రీ కరి రాధాకృష్ణారెడ్డి గారు ప్రతి పనికి అయ్యేటటువంటి ఖర్చు అప్పట్లో మరి కార్పస్ ఫండ్ కట్టాలి, ఆ డబ్బులు ఆయన కట్టేవారు. తర్వాత అనేక అంచెల్లో అనేక ఉత్తర్వులు తేవాల్సి వచ్చేది, అనేక ఆర్డర్స్ తేవాల్సి వచ్చేది. ఒక్కసారి పూర్వ విద్యా హలో అన్నాడు పునాది కట్టుకొని అంటుందే శేఖరం ఆ ఉద్దేశంతో ఏం జరిగిందో జరిగింది. ఆనాడు పరశురామారెడ్డి గారు చెప్పేవటం 87 నుండి నేను దీన్ని హై స్కూల్ చేయాలని యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండగా సత్య వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్. అప్పుడు నేను దీన్ని హై స్కూల్ చేయండి, అక్కడ ఉన్న పండిత విల్లూరు వేడింగ్ అన్ని హై స్కూల్ అవుతాయి, ఈ స్కూల్ ఇంకా యూపీ స్కూల్ లాగా ఉందంటే చాలా కష్టం వేశారు, చాలా డబ్బు కావాలి, దీనికి ఇబ్బంది జరిగేది కాదని. కానీ మేడపాటి ఈ పరశురామారెడ్డి గారు డబ్బు ఇవ్వడం, దాన్ని అందుకుంటుని రాధాకృష్ణ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చాలా చాలా కృషి చేసి స్కూలు అంటే పిల్లలు పుట్టినప్పుడు ప్రసవం వేళ ఎలా ఉంటుందో తల్లికి ఆ బాధ నేను పడ్డాను. అలా పడి పెరిగింది. అప్పుడు వాళ్ళు ఫీజు ఎక్కువైంది, చదువు తక్కువైంది. అలాగే ఉపాధ్యాయుల మీద ఉండేటువంటి ప్రేమ, అభిమానం, తల్లిదండ్రుల మీద ప్రేమ ఇవన్నీ తగ్గుతున్నాయి. నానాటికి డిటీరేట్. మరి ఇవన్నీ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ తీసుకుని నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు పిల్లల్ని వాళ్ళందరి ఫోటోలు తీసుకుని కాలక్షేపం ఎప్పుడు నాకు రిటైర్ అయినప్పుడు 20 ఏళ్ళు అయింది. పరశురామరెడ్డి జిల్లా ప్రదేశ్ ఉన్నత పాఠశాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి అధ్యక్షులు అయినటువంటి కవితం గ్రామ సర్పంచి గారికి, మరి వేదిక అలంకరించినటువంటి ఏఎంసీ చైర్మన్ గోపాల్ గారికి, మరి మన జడ్పీటీసీ నాగేశ్వరరావు గారికి, మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ పాఠశాల 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆ రోజుకి మన గ్రామంలో 7వ తరగతి పాఠశాల సౌకర్యం ఉండేది. జనరల్గా గ్రామంలో ఆడపిల్లల్ని బయట వాళ్ళకి పంపించాలంటే భయపడి 7th క్లాస్ తోటే ఆగిపోయేది. 7th క్లాస్ తోటే ఆగిపోవడం, తర్వాత చిన్న వయసులోనే వివాహాలు చేసేయడం వగేరా జరిగింది. మరి ఆ రోజున సర్పంచ్గా ఉన్నటువంటి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ హై స్కూల్ స్థాపించాలి అని చెప్పి ఒక డేట్స్ తోటి ఏదో సందర్భంలో మన జిల్లా చైర్మన్ నారాయణ గారికి చూస్తే నాకు హై స్కూల్ బ్యాంకులు ఇవ్వాలని చెప్పి కోరగా ఆయన దానికి ప్రొసీజర్ అంతా చెప్పి మరి కొంత మీరు అందరూ కూడా పెట్టుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది.
స్మరామి మహాగణపతిం మనస స్మరామి महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि ప్రజాపోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంది మీ పాఠశాల. ఏమి తమ్ముళ్ళు, ఇంత మంచి పాఠశాలలో చదువుకున్నా మీరు చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్ళారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఈనాడు తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఎప్పుడు చదువుకుంటూ ఉన్నారు. నిలబడే చెబుతున్నాను, ఇంత మంచి కార్యక్రమం పెట్టిన పూర్వ విద్యార్థులకి మీరందరూ ఒక్కసారి చప్పట్లు కొట్టాలి తమ్ముళ్ళు. నిలబడే చెబుతూ ఉన్నారు, ఇప్పుడు ఎలా అయితే చేస్తున్నారో అదే వారిగా రాబోయే కాలంలో మీరు బాగా చదువుకొని ఇప్పుడు చేసిన పూర్వ విద్యార్థుల్లాగే మీరు కూడా ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇలా చక్కగా అనుకరించవచ్చు. అలాగే మరొక నటుడు బాలకృష్ణ గారి వేదిక మీదకి వచ్చే కార్యక్రమాల గురించి మాట్లాడితే ఇక్కడ రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. 25 వసంతాల వేడుకను ఎంతో బ్రహ్మాండంగా కన్నుల పండుగగా మరి జరుగుతుంది ఈ కమిటీల్లో. ఇదే ప్రథమేమో అని అనుకుంటున్నాను. మరి పూర్వ విద్యార్థులు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మనం మనకి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాయా ప్రపంచంలోకి వెళదాం. వారే డాక్టర్ శ్యామ్ కుమార్
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. 22 దేశాల రివార్డులు అందుకుని 6 దేశాల్లో తిరిగి ఈ మధ్య మళ్ళీ ఈ వారంలో మలేషియా నుంచి వచ్చి వెంటనే ఈ యొక్క ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా అద్భుతమైన మాయా ప్రపంచంలో తీసుకెళ్తున్నారు. వాటిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ శ్యామ్ కుమార్. ఇంకా రిమైనింగ్ ఎవరైనా బ్యాచ్ ఇస్తుంటే వచ్చేసేయండి. లాస్ట్ గా మనం ఫొటోస్ తీసేసుకున్నారు మీరు. చేసినటువంటి అతిథులందరికీ కూడా పూర్వ విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అహర్నిశలు కష్టపడి ఇదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చక్కగా కష్టపడ్డారు. ఇందాక అక్కడ ఒక చిన్న పాము వస్తే మాస్టర్ కర్రట్టుకుని దండం కొట్టేశారండి. అంటే ఈ తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రజతోత్సవ సంబరాలు ఇవి. ఉపాధ్యాయుడు ఈవేళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, కానీ ఈ బడి మీ కృషి ఫలిస్తుంది. ఒక్కసారి వాళ్ళందరికీ వెరీ గుడ్ వినబడలే గట్టిగా పొంగిపోతూ ఉన్నాయి. నాటి విద్యార్థులను నేడు ఎక్కడెక్కడో వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాలు
దిస్ ఇస్ శ్యామ్ జాదూగర్ స్పెషల్. ప్రపంచ వ్యాప్తంగా నాకు ఎంతో పేరు తెచ్చుకొచ్చిన ఐటమ్ ఇది, ద ఫీలింగ్. 3 గంటలకు అన్నారని 3 గంటలకు వచ్చేసాం మేము ఇక్కడికి ఎండలో. ఫీలింగ్ అండి, ఫీలింగ్ ఎంత దుర్మార్గం ప్రవర్తిస్తుందంటే, మీ బాబు మైండ్ లో మ్యాథ్స్ అంటే కష్టం అనే ఫీలింగ్ ఉంటే వాడు చస్తే మ్యాథ్స్ చేయలేడండి. కానీ ఇక్కడ ఫీలింగ్ గురించి నేను చూపిస్తాను. అద్భుతం. ఇది కలర్స్ టీవీలో ఇండియా గాట్ టాలెంట్ లో నాది లైవ్ షో వచ్చింది. ఇది మీరు చిన్నారి పెళ్లి కూతురు చూస్తుంటారు చాలా మంది. దాంట్లో హీరో మీద చేశాను ఈ ఈవెంట్. పాలు పోస్తూ ఉన్నారు. కాఫీ పౌడర్, పంచదార, నెత్తి మీద కాఫీ, నెత్తి మీద టీ, నెత్తి మీద కాఫీ, నెత్తి మీద కాఫీ. మీకు ఆటోలో దొరుకుతుందా నెత్తి మీద కాఫీ? ఎవరికి దొరకదు. మరి ఇది మంచి అవకాశం. చాలా బాగుంది, సూపర్. చిక్కనిది, చక్కనిది, రుచికరమైనది నెత్తి మీద కాఫీ. దిస్ ఇస్ అ స్పెషల్ కాఫీ ఫ్రమ్ పూర్వ విద్యార్థులు. దట్ ఈస్ ద ఫీలింగ్. అండ్ అమ్మా ఎలా ఉంది చెప్పండి అమ్మా, వేడిగా ఉందా చల్లగా ఉందా? వేడిగా ఉంది. మీ పాప మీ బాబు మ్యాథ్స్ డిఫికల్ట్ అని ఫీల్ అవుతున్నారు.
స్కూల్ రజతోత్సవం బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి పాత విద్యార్థులు, మరి ఇక్కడ గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా అందరికీ తెలుసు. నువ్వు ఎక్కువ గోగ్రా అందరికి నమస్కారాలు చెప్పాలి. చెప్పవా? ముందు నువ్వు చెప్పాలి. అందరికి చెప్పాలి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి టీచర్లకి వచ్చిన వాళ్ళకి రానోళ్ళకి మీ తాతకి మీ మామకి. అందుకే నీకు చాలా ఇష్టాలన్నా, అందుకే నీకు కొలిస్ట్రాల్ అన్నా. సరిగ్గా చెప్పు. నమస్కారం వణక్కం ఆదావరిసే సలాం అలైకుం నమస్కార్. నువ్వు చెప్పరా? ఇంగ్లీష్ లో చెప్పలేదే. సో గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సో గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏంటి లేడీస్ అని సాగదీస్తున్నావు? ఆడవాళ్ళంటే గౌరవరా? గౌరవం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. ఇష్టంరా. ఓ చెప్పరా? నేనైతే ఒక్క మాటలో చెప్తానయ్యా. ఎలాగయ్యా? సోదర సోదరీమణులారా, నువ్వు మధ్యలో మాట్లాడుకో. సోదర సోదరీమణులారా, గురగారు ఎలక్షన్లకి టైం ఉంది, నువ్వు మధ్యలో మాట్లాడుతున్నా. సోదర సోదరీమణులారా, ఎవరు వయ్యరా? పళ్ళు రాలిపోతారా? దొరకరా నీకే. నేనేమో సోదర సోదరీమణులారా అంటున్నానా? అలా అనుకుంటున్నా. ఇక్కడికి మొగుడు సార్ చెప్పండి. భార్యాభర్తలు భార్యాభర్తలు వస్తే ఓ సోదర సోదరు బుర్ర మాతో ఉందరా? చెప్పండి. స్టేజీ కింద ఎందుకు ఉంటది? పైన ఉంటది. వాటర్ ట్యాంక్ లోనా? వెళ్తారా? నువ్వు ఏ రోజు అంటే పోయిన శుక్రవారమా? హలో, పోయిన శుక్రవారమా? శుక్రవారం. నేను ఆదివారం పుట్టానయ్యా. ఆదివారం సెలవు కదరా. హోదాగా మీకు సమాజంలో చాలా మంది కనపడుతూ ఉంటారు వాటి నవ్వులు. సరే, నవ్వుల్లో కోడి నవ్వులు ఒకటి ఉంది. కోడి నవ్వు. కోడిలో కూడా కొంతమంది నవ్వుతూ ఉంటారు మన సమాజంలో. ఈ కోడి నవ్వు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సరే, ఈ కోడి నవ్వు నవ్వేవాళ్ళు ఇది గురించి మరి ఎవరికైతే వెళ్తానుకుంటున్నాడు వీడు. అయ్యో, కోడి నవ్వు అంటారు. కోడిలో నవ్వుతూ ఉంటారు కొంతమంది గ్యాస్ నవ్వంటాం. వీళ్ళు అంత బాగా నవ్వరు, ఒక్కసారి నవ్వుతారు. ఎక్స్ప్రెషన్ ముఖ కవళికలు అంటాం. మనం మాట్లాడుతుంటే మన ఒక్క చూస్తూ ఉంటారు. ఒక్కసారి నవ్వుడు మాత్రం ఇలాగే పట్టుకుంటాడు చేతులు. వాడు ఒక్కసారి నవ్వుతాడు. మనం ఏదైనా చెబుతున్నాం అనుకోండి, వాడు ముఖం ఎలా ఉంటుందో చూద్దాం. నాకు తెలియదు పోయిందిరా. ఒక్కసారి నవ్వుతాడు వీడు. కొంతమంది నవ్వుతున్నారో తెలియదు, ఏడుస్తున్నారో తెలియదు. కొంతమంది చెప్పరు, నవ్వరు, సగం నవ్వి చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఒక ఆయన దగ్గరికి వస్తాడు, నవ్వుతూ ఉంటాడు అనమాట. వెంకటరావురావు, నిన్న మీ ఇంటికి వచ్చాడు కదండి, మీ ఊడు అదేనండి బాబు, మీ అబ్బాయి మీ ఊడు మీ అబ్బాయి అంటారు, మీ ఊడంటాడు. చెప్పడు, నవ్వడు, నవ్వైనా చెప్పడు, చెప్పైనా నవ్వడు. ఇటువంటి మనం చూస్తూ ఉంటాం మన సమాజంలో. అలాగే కొంతమంది ఏడుస్తున్నారో తెలియదు, నవ్వుతున్నారో తెలియదు. వాళ్ళు కూడా ఒక ఆయన పరిగెత్తుకొస్తాడు అనమాట. ఒక ఆయన అది ఏడుస్తున్నాడో తెలియదు, నవ్వుతున్నాడో తెలియదు. ఇలాగ మనం రకరకాలుగా మనం చేయొచ్చండి. ఇప్పుడు అంటే డాన్స్ ప్రోగ్రామ్. మంజుల సింజిని చదుల
శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరా జాని పొందరా కరుణతో నలుగదరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిదరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ అంతకాంతని సతి అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అగ్నిజాత పార్వతి తానుమైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నది భువుని భువికి తరలించేనా ధరణి దివిని తలపించేనా రసతరంగిణి వేళ ఇతని దుఃఖరములు చేయగలిగేని వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలి వ్యోమకేశనిను హిమగిరి వరసున ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైన ప్రేమకేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన యమక చమకముల నాదాన యమక దమకముల యోగాన చిరంజీవి గారు, పైకూరు భాస్కర్ రావు గారు, మేడపాటి యశ్వంత్ రెడ్డి గారు,
గొప్పల అప్పలస్వామి గారు, గొప్పల శ్రీనివాస్ గారు, ఓడి శ్రీనివాసరావు గారు, ఎస్ సీతారామకృష్ణారెడ్డి గారు, మేడపాటి నాగిరెడ్డి గారు, మేడపాటి వీర హనుమాన్ రెడ్డి గారు, కావూరు దుర్గాప్రసాద్ గారు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు, ఎస్ఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు, మా పాఠశాల సిబ్బంది, లేడీస్ స్టాఫ్ అంతా రండమ్మా. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి.